Namaste Andy, this is Mohan, one of the admin advisor to Masterminds Group of Educational Institutions. And నా యొక్క ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి క్వాలిఫైడ్ మై సిఏ ఫైనల్ ఇన్ ద ఇయర్ 2002 అండి. ఆల్మోస్ట్ ఒక 18 years అయింది. నేను ఈ వీడియో 2020లో రికార్డ్ చేస్తున్నాను. అండ్ యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ దిస్ ప్రొఫెషనల్ కోర్స్ ఒక 4.5 years పాటు నేను చదివానండి ఈ కోర్స్ని. అంటే ఈ కోర్స్తో నాకున్న అనుబంధం, అంటే సిఏ లాంటి ఒక కోర్స్తో నాకున్న అనుబంధం 22.5 years అండి. సరే, ఈరోజు నేను చెప్పబోయేది అయితే సిఏ కోర్స్ గురించి కాదండి, సిఎంఏ. ఇదొక హిడెన్ ట్రెజర్ అండి. చాలామంది ఇది ఒక డైమండ్, చాలామందికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఇది ఐఐటి అంత పాపులర్ కాదు, లేదా బైపీసీ లేదా నీట్ అంత చరిష్మా ఉన్న కోర్స్ కాదు. అలానే పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి కదా మన ఏపీ తెలంగాణలో, ఆ కాలేజీలు నడిపేటువంటి కోర్సులు కాదు. ఆ కాలేజీలు నడిపేటువంటి కోర్సులు అయితే వాటిని ఎంత అద్భుతంగా మార్కెట్ చేయాలి, ఎంత అద్భుతంగా ఎలివేట్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసండి. వెరీ అన్ఫార్చునేట్ వాళ్ళు ఈ కోర్సులో లేరు. ఉండుంటే వాళ్ళు ఈ కోర్స్ని డెఫినెట్గా ఇంకా పాపులర్ చేసేవాళ్ళని నేను అనుకుంటున్నానండి. అంత అర్హత కలిగినటువంటి కోర్స్ కూడా. అందుకని నేను స్టార్టింగ్లో చెప్పాను, ఇట్స్ లైక్ ఎ డైమండ్, హిడెన్ డైమండ్, ఇట్స్ ఎ హిడెన్ ట్రెజర్. ఇది చరిష్మా లేని కోర్స్ అండి, బట్ చాలా గొప్ప కోర్స్. అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జబ్బు ఏంటో మీకు తెలుసు కదా. ఇక్కడ క్రేజ్ ఉన్న కోర్సులు చదువుతారు కానీ యూజ్ ఉన్న కోర్సులు తక్కువ చదువుతారు. అగ్రికల్చర్ బీఎస్సీ ఎంత గొప్ప చదువు అండి. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు ఎంత గొప్ప చదువు అండి. నర్సింగ్ ఎంత గొప్ప చదువు అండి. హోటల్ మేనేజ్మెంట్ అన్నీ కాకపోయినా మంచి హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో చదివితే ఎంత గొప్ప చదువు అండి. సో ఎంతసేపటికి ట్రెడిషనల్గా చదివే చదువులే, ఎంపీసీనా బైపీసీనా. సరే, ఇంకా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక మాటతో, ఒక సబ్మిషన్తో నేను స్టార్ట్ చేస్తానండి. నా ఉద్దేశంలో మంచి చదువులు చెడ్డ చదువులు అంటూ ఏం లేవండి. అన్ని చదువులు మంచివే, అబ్సల్యూట్లీ. అది ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, సిఏ కావచ్చు, సిఎంఏ కావచ్చు, అన్ని చదువులు మంచివి. ప్రయారిటీసో లేకపోతే ఇంపార్టెన్సో ఎక్కువ తక్కువ ఉంటుందేమో కానీ అన్ని చదువులు మంచివే. అంటే మనుషులు అంటే ఓన్లీ ఐఐటీ చదివిన వాళ్ళే అండి, మిగతా వాళ్ళు మనుషులు కదా. ఓన్లీ డాక్టర్ చదివేటువంటి బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళే మనుషుల, మిగతా వాళ్ళ మనుషులు కదా, మిగతా వాళ్ళ స్టూడెంట్స్ కదా. అదే నేను చెప్పేది, అంతకంటే ఇంకేం లేదు. అందరూ మనుషులే, అన్ని చదువులు మంచివే. ప్రయారిటీసో ఇంపార్టెన్సో పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది, అంతకంటే ఇంకేం లేదు. ఏ చదువుకి ఆ చదువు ఇంపార్టెన్స్ ఉందండి. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రెలవెన్స్. ప్రతి చదువుకి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రెలవెన్స్. సరే, ఇక ఈ సిఎంఏ కోర్స్ గురించి ఈ చిన్న వీడియో నేను చేస్తున్నానండి. మీ నుంచి నేను లైకులు, కామెంట్స్, షేర్లు, నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదండి, సారీ. కంటెంట్ నచ్చింది అనుకోండి, నేను కోరుకునేది మీ సిబ్లింగ్స్ లేదా మీ రిలేటివ్స్, మీ నైబర్స్ ఎవరైనా ఉంటే ఈ కోర్స్ గురించి చెప్పండి. మీ నోటితో చెప్పండి. ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు, దాంట్లో 10th class ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూర్చోబెట్టి చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి మీరు ఇవ్వబోయేది ఏంటో తెలుసా? కెరీర్ గైడెన్స్ అండి. ఒక 2,000 5,000 గిఫ్ట్గా ఇచ్చినా, లేదా ఒక స్కీమ్ కింద, ఒక పథకం కింద ఇస్తే మహా అయితే 2 రోజుల్లో, 1 weekలో, 1 monthలో అయిపోతాయి. అదే ఒక కెరీర్ ఇస్తే వాడు జీవితాంతం సెటిల్ అవుతాడు, తనతో పాటు ఇంకో ఫ్యామిలీని చూసుకుంటాడు. సో కెరీర్ గైడెన్స్కి అంత ప్రాముఖ్యత ఉందండి. సో దయచేసి మీరు మీ యొక్క తెలిసిన వాళ్ళకి ఈ కోర్స్ గురించి, అరే సిఎంఏ అనే కోర్స్ ఉందిరా, బాగుంటుంది, నీకు కెపాసిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యి అని చెప్పి గైడ్ చేయండి. సరే, అలానే కొంతమంది ఉంటారు, మనం ఏ మంచి పని చేసినా కూడా దాంట్లో తప్పులు ఎతికే వాళ్ళు ఉంటారు. మాస్టర్ మైండ్స్ మోహన్ గారు ఒక వీడియో చేశారు అడ్మిషన్స్ కోసం. అలాంటి వాళ్ళకి ముందుగా దయచేసి అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, దయచేసి ఒక మాట చెప్తున్నాను. సిఎంఏ కోచింగ్ మాస్టర్ మైండ్స్లో అన్ని బ్రాంచెస్లో అయితే లేదు, అన్ని చోట్ల అయితే ఈ కోర్సెస్ మా దగ్గర లేవు. అండ్ మాస్టర్ మైండ్స్ ప్రతి ఊర్లో లేదు. ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో రఫ్లీ అబౌట్ 13 districtsలో మనకి మహా అయితే 7 places మాస్టర్ మైండ్స్ ఉంది. అండ్ తెలంగాణ 31 districts ఉంటే ఒక ప్లేస్లో హైదరాబాద్లోనే మాస్టర్ మైండ్స్ ఉంది. ఈ కోర్స్ లేదా ఈ వీడియో చూసి ఎవరైనా సిఎంఏ జాయిన్ అవ్వాలనుకుంటే దగ్గరలో మా మాస్టర్ మైండ్స్ బ్రాంచ్ ఉండకపోవచ్చు, ఉన్నా అక్కడ సిఎంఏ కోర్స్ ఉండకపోవచ్చు. అంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ అడ్మిషన్ ఫర్ మాస్టర్ మైండ్స్ ఈ వీడియో వల్ల చాలా తక్కువ. ఈ కోర్స్ పాపులారిటీ లేని కోర్స్ అండి. దీన్ని పాపులర్ చేయాలని ఒక చిన్న ప్రయత్నం అండి, అంతే, ఇంకంతకంటే ఇంకేం లేదండి. సో ఇలా తప్పుగా ఆలోచించే వాళ్ళు, మీకు అన్నిట్లో తప్పులే కనిపిస్తాయి. ఫస్ట్ ఆ నెగిటివ్ యాటిట్యూడ్ మార్చుకోండి. కంటిన్యూ చేద్దాం. కామర్స్ కోర్సుల్లో అత్యున్నతమైనటువంటి కోర్సులు ఒక 2
అత్యున్నతమైన కోర్సుల గురించి నేను చెప్తానండి. ఒకటి సిఏది సపరేట్ వీడియోలో చేద్దామండి. ఇది సిఎంఏ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. ఈ కోర్సు నిర్వహించేది అంటే అక్రాస్ ద ఇండియా ఆన్ పాన్ ఇండియా బేసిస్ ఐసిఏఐ వారండి. ఐసిఏఐ అంటే ఏంటి? ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. 1959లో ఒక యాక్ట్ ద్వారా ఫామ్ అయింది. ఈ స్టాచ్యుటరీ బాడీ అంటే పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి ఒక స్టాచ్యుటరీ బాడీ. వీళ్ళే ఈ కోర్సు సిలబస్ డిజైన్ చేస్తారు, వీళ్ళే ఈ కోర్సు యొక్క ఎగ్జామ్స్ డిజైన్ చేస్తారు లేదా కండక్ట్ చేస్తారు. రెగ్యులేటరీ అథారిటీ కూడా ఎంతో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు పాటించేటువంటి ఇన్స్టిట్యూట్ అండి. అండ్ ఈ కోర్స్కి ఆపర్చునిటీస్ మెట్రోస్లో చాలా విస్తృతమైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఈ మెట్రోస్ లైక్ హైదరాబాద్ కానీ, లేకపోతే బాంబే కానీ, చెన్నై, కల్కత్తా, బెంగళూరు, దే హ్యావ్ ఎనార్మస్ ఆపర్చునిటీస్ అండి మెట్రోస్లో ఈ సిఎంఏ కంప్లీట్ చేసిన వాళ్ళు. అలానే ఇండస్ట్రియల్ సెక్టార్లో కూడా దే హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పిఎస్యూస్, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. విపరీతమైన జాబ్ ప్లేస్మెంట్స్ ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో ఈ కాస్ట్ అకౌంటెంట్స్కి ఉంటుందండి. సో ఇది ఒక టెక్నికల్ కోర్స్ లాంటిదే. చెప్పుకోవడానికి ఇది కామర్స్ అని అనుకుంటున్నాం, కానీ ఒక టెక్నికల్ కోర్స్ లాంటిదే. కాబట్టి ఎస్పెషలీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వీళ్ళ యొక్క ప్రామినెన్స్, వీళ్ళ యొక్క నీడ్, వీళ్ళ యొక్క రోల్, ఎనార్మస్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదండి. ఐమ్ నాట్ ఎగ్జాగరేటింగ్, ఉన్న ఫ్యాక్టే చెప్తున్నానండి. ఐమ్ నాట్ లైయింగ్, ఐమ్ నాట్ బోస్టింగ్, ఐమ్ నాట్ ఎగ్జాగరేటింగ్. వీళ్ళు జాబ్కి వెళ్ళొచ్చండి, లేదా జాబ్ ఇంట్రెస్ట్ లేకపోతే దే కెన్ సెటప్ దెర్ ఓన్ ప్రాక్టీస్. లైక్ సిఏ, ఎవరైతే సిఏ పాస్ అయిన వాళ్ళు ప్రాక్టీస్ పెట్టుకుంటారో, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, అలా వీళ్ళు ఓన్గా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు అండి. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మళ్ళీ దే నీడ్ టు అండర్గో సమ్ ప్రాక్టికల్ ట్రైనింగ్. అవన్నీ కూడా డిఫరెంట్ ఇష్యూస్ అండి. బట్ దే కెన్ సెటప్ దెర్ ఓన్ ప్రాక్టీస్. అయితే దే కెన్ గో ఫర్ ఇండస్ట్రీ, జాబ్కి వెళ్ళిపోవచ్చు, లేదా పిఎస్యూస్కి వెళ్ళిపోవచ్చు, లేదా దే కెన్ సెటప్ దెర్ ఓన్ ప్రాక్టీస్, లేదా టీచింగ్లో కూడా రావచ్చు. టీచింగ్లో కూడా లైక్ యూనివర్సిటీస్, బిజినెస్ స్కూల్స్, లేదా సిఏ కోచింగ్ సెంటర్స్, లేదా సిఎంఏ కోచింగ్ సెంటర్స్లో చక్కటి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. డీసెంట్ శాలరీ, అద్భుతంగా వచ్చేస్తుంది శాలరీ అని మాత్రం నేను చెప్పనండి. డీసెంట్ శాలరీ వస్తుంది. చక్కగా సెటిల్ అవ్వచ్చు. దీంట్లో కూడా పార్ట్ టైం టీచింగ్ తీసుకోవచ్చు, ఫుల్ టైం టీచింగ్ తీసుకోవచ్చు అండి. ఈ సిఎంఏ కోర్సులో మొత్తం 3 లెవెల్స్ ఉంటాయండి. సిఎంఏ ఫౌండేషన్ లెవెల్ 1, సిఎంఏ ఇంటర్ లెవెల్ 2, సిఎంఏ ఫైనల్ లెవెల్ 3. ఈ సిఎంఏ ఇంటర్లో కూడా అగైన్ ఇట్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్ అండి, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. దాన్ని మనం స్టేజ్ 1, స్టేజ్ 2 అంటాం సిఎంఏలో అయితే. అండ్ అగైన్ ఇన్ సిఎంఏ ఫైనల్ విల్ బీ హ్యావింగ్ 2 స్టేజెస్ అండి, స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2. అప్రాక్సిమేట్లీ ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి 3 to 4 years పడుతుందండి. ఎందుకంటే ఆర్టికల్షిప్ కూడా ఉందండి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ డిఫరెంట్ డిస్కషన్ అండి. అది వీలైతే ఈ వీడియోలో చేస్తాను, లేదా నెక్స్ట్ వీడియోలో నేను ఆ డిస్కషన్ అంతా చెప్తానండి. ఒక 3 to 4 years పడుతుంది. అప్రాక్సిమేట్లీ 4 years అనుకోండి, ఇంక్లూడింగ్ ఆర్టికల్షిప్. ఎలిజిబిలిటీ ఎవరు? 10th పాస్ అయిన తర్వాత సిఎంఏ ఫౌండేషన్కి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. కానీ ఎగ్జామ్ రాయాలంటే వన్ హ్యాస్ టు అపీర్ ఫర్ ద ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్. 10+2 లేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసి ఉండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశారనుకో, ది ఇమీడియట్ కమింగ్ జూన్లో వీళ్ళు సిఎంఏ ఫౌండేషన్ రాయొచ్చండి. ఆ తర్వాత సిఎంఏ ఇంటర్ అప్రాక్సిమేట్లీ 1 yearకి, ఆ తర్వాత సిఎంఏ ఫైనల్ అప్రాక్సిమేట్లీ 1 yearకి రాయొచ్చు. కానీ బట్ మధ్యలో కొంత ఆర్టికల్షిప్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి, ప్రాక్టికల్ ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా కలుపుకొని అప్రాక్సిమేట్లీ 3 to 4 years పడుతుందండి ఈ కోర్స్. అన్నీ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయితే. ఒకవేళ ఫెయిల్ అయితే సార్, ఈ కోర్సులో ఉన్న బ్యూటీ ఏంటంటే ప్రతి 6 monthsకి ఒకసారి ఎగ్జామినేషన్ ఉంటుందండి. అంటే ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ స్టూడెంట్ 1 year వెయిట్ చేయక్కర్లా, 6 months అని వెయిట్ చేసి మళ్ళీ 6 monthsలోనే ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంది. ఈ కోర్సులో ఉన్నటువంటి బ్యూటీ అది. సో ఒకవేళ ఒకసారి ఫెయిల్ అయినా ఇంకో 6 months, ఇంకోసారి ఫెయిల్ అయితే ఇంకో 6 months. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ స్టూడెంట్ ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ చేయాలి, తర్వాత ఎంటెక్ చేయాలి, 6 years పడుతుంది. ఇది కూడా అంతే, ఇంటర్మీడియట్ తర్వాత అప్రాక్సిమేట్లీ 4 years పడుతుంది. ఒకసారి ఫెయిల్ అయినా 6 months, ఇంకోసారి ఫెయిల్ అయినా ఇంకో 6 months. ఫెయిల్ అవుతారనే రమ్మని నేను చెప్పట్లేదంటే, ప్రొఫెషనల్ కోర్స్ కదండి, అందరూ ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతారండి. ఇదేదో బీకామ్, బీఎస్సీ ఇలాంటి కోర్స్ అండి, రండి బాబు రండి పాస్ అయిపోతారని చెప్పనండి, చెప్పినా అబద్ధమే. ఇదొక ప్రొఫెషనల్ కోర్స్. సో ఒక బీటెక్, బీకామ్ లాంటి కోర్సు కంటే ఇది కొద్దిగా టఫ్గానే ఉంటుంది. బట్ సిఏ లాంటి కోర్సు కంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో మధ్యస్థంగా ఉంటుంది. సో నా కెపాసిటీ సిఏ కాదు, అలాంటప్పుడు
మీరు ఈ బీకామ్ బీటెక్ లాంటి కోర్సెస్ అంటే జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ కాదు కదండి, చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్న కోర్స్ ఇది. చేసి స్ట్రగుల్ అవ్వటం కంటే పర్లేదు సార్ ఈ 4 years మేము ఇంకా స్ట్రగుల్ అవుతాం, కొద్దిగా ఛాలెంజింగ్ కోర్స్ తీసుకుంటాం విచ్ ఈస్ లిటిల్ టఫర్ దెన్ బీటెక్ అండ్ లిటిల్ టఫర్ దెన్ బీకామ్ తీసుకుంటాం, పర్లేదు ఈ టైంలో కష్టపడితే లైఫ్లో సుఖపడచ్చు, ఈ టైంలో సుఖపడితే లైఫ్లో కష్టపడతాం అనే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి ఈ కోర్స్ సూట్ అవుతుందండి. బట్ ఐఎమ్ నాట్ దట్ క్యాపబుల్ అంటే సీఏ అంతగా నేను చేయలేకపోవచ్చు, అంత వర్క్ నేను చేయలేకపోవచ్చు, నాకు అంత ఐక్యూ లేదు, లేదా నాకు అంత వర్క్ చేసే కెపాసిటీ లేదు. నిజంగా చెప్పాలంటే సీఎంఏ చేయగలిగిన వాళ్ళు సీఏ కూడా చేయగలరండి. ఇది స్టూడెంట్స్లో ఉన్న మిస్అప్రహెన్షన్ అంతే, అంతకంటే ఇంకేం లేదు. సరే ఓకే వదిలేయండి, సీఏ గురించి ఇప్పుడు మనకు వదిలే కానీ సీఎంఏ గురించి మాట్లాడదాం. సో అంత కెపాసిటీ నాకు లేదు. బట్ బీకామ్ బీటెక్ లాంటి కోర్సులు చేస్తే జాబ్ ఎక్కడ వస్తుందండి, సర్టిఫికేట్ వచ్చిద్దాం మహా అయితే. సో పర్లేదండి, కొద్ది ఛాలెంజింగ్ కోర్స్ నేను చేస్తానంటే ఎస్ సీఎంఏ చేయండి. దీంతోపాటు బ్యాకప్ కోర్స్ ఎలాగో మేము బీకామ్ కోర్స్ చేయిస్తాం. అంటే ఎందుకు చేయిస్తామంటే ఒకవేళ ఎక్కడైనా సరే అనుకున్నట్టుగా తను క్వాలిఫై కాలేదనుకోండి, పాపం స్టూడెంట్కి జస్ట్ ఇంటర్మీడియట్ అనే సర్టిఫికేట్ కాకుండా ఏదో ఒక చేతిలో డిగ్రీ ఉండాలి. అందుకనే సీఏ లేదా సీఎంఏ చేసే స్టూడెంట్స్కి అబ్సల్యూట్లీ వీ రికమెండ్ దెమ్ టు గో ఫర్ ఎ బ్యాకప్ కోర్స్ కాల్డ్ బీకామ్. సరే కంటిన్యూ చేద్దామండి. అండ్ ఇది ఈవెన్ ఎంఈసీ ప్లస్ సిఎంఏ కూడా కాంబినేషన్గా ఇస్తుంటామండి. ఈవెన్ మాస్టర్ మైండ్స్లో ఉంది ఎంఈసీ ప్లస్ సిఎంఏ. కాకపోతే ఎంఈసీ ఫస్ట్ ఇయర్లో అండి, ఎంఈసీ సెకండ్ ఇయర్ నుంచి ఈ సిఎంఏ కోచింగ్కి ఇస్తాం సబ్జెక్ట్ టు సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఎంఈసీతో పాటు సిఎంఏ తీసుకోవచ్చు, లేదా ఎంఈసీ లేదా ఎంపీసీ బైపీసీ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత సిఎంఏకి రావచ్చండి. ముందే ప్రిపేర్ అయితే మీరు జూన్కి రాసేయచ్చు, ముందే ప్రిపేర్ అవ్వలేదనుకోండి మీరు డిసెంబర్కి రాయాల్సి వచ్చింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఎంపీసీ బైపీసీ చేశారు, ఆ తర్వాత సిఎంఏకి రావాలనుకున్నారు, సో మేకో ఏప్రిల్కో అడ్మిషన్ తీసుకుంటారు, డిసెంబర్కి రాస్తారు. అదే ఒక ప్లానింగ్తో ఎంఈసీతో పాటే సిఎంఏ చేశారనుకో, జనరల్ చెప్పాను కదా ఫస్ట్ ఇయర్ ఎంఈసీతో చెప్పాం, సెకండ్ ఇయర్ ఎంఈసీతో చెప్తుంటాం. మీరు కావాలంటే ఎంఈసీ కంప్లీట్ అయిపోగానే ఇమీడియట్ జూన్కి సిఎంఏ ఎగ్జామ్ రాయొచ్చండి. బట్ దానికి ప్లానింగ్ కావాలండి, ప్లానింగ్తోనే అది ఎగ్జిక్యూట్ చేయగలం. అండ్ తర్వాత డైరెక్ట్ ఎంట్రీ అంటే ఈ సిఎంఏ ఫౌండేషన్ అంటే లెవెల్ 1తో సంబంధం లేకుండా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ అండి డైరెక్ట్గా మీరు సిఎంఏ ఇంటర్ లెవెల్ 2కి వెళ్ళిపోవచ్చు. లేదా సిఏ ఇంటర్ పాస్ అయ్యారు అంటే సిఏలో సెకండ్ స్టేజ్ డైరెక్ట్గా లెవెల్ 2 సిఎంఏ ఇంటర్కి వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్ ఎంట్రీ అంటాం. లేదా సిఎస్ ఇన్స్టిట్యూట్ యొక్క సిఎస్ ఫౌండేషన్ పాస్ అయ్యారు, అలాంటప్పుడు మీరు సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్టెడ్ అండి, యూ కెన్ డైరెక్ట్లీ ఎన్రోల్ ఫర్ సిఎంఏ ఇంటర్ యాజ్ అ డైరెక్ట్ ఎంట్రీ. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలండి, నేను బీకామ్ లేదా బీఎస్సీ ఆర్ బీఏ ఏదైనా ఒక డిగ్రీ థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసామండి, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. సో రిజల్ట్స్ రాకముందే మీరు ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ యూ అపియర్డ్ ఫర్ ద బీకామ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ అండ్ యూఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్, యూ నీడ్ నాట్ ఈవెన్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ అంటున్నాను. యూ కెన్ ఎన్రోల్ యువర్ సెల్ఫ్ యాజ్ అ స్టూడెంట్ ఫర్ సిఎంఏ ఇంటర్ అండ్ అ డైరెక్ట్ ఎంట్రీ స్కీమ్. మీ అడ్మిషన్ని ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ అంటారు. సో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారితో రిజిస్ట్రేషన్ చేయించేసుకొని మీరు ఈ కోచింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. యూ కెన్ అండర్గో ట్రైనింగ్. నెక్స్ట్ వన్ అండి క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఈ బీటెక్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారు, ఆ కాలేజ్ వాళ్ళే క్యాంపస్ ప్లేస్మెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ పెడుతూ ఉంటారు. బట్ బ్యూటీ ఏంటంటే సిఏలో సిఎంఏ కోర్సులో ఈ మాట అనొచ్చో లేదో తెలియదండి, ఇది చాలా గొప్ప కోర్స్ అండి, బట్ అడ్మిషన్స్ ఉండవు. సమాజంలో దీని పట్ల భయాలు ఎక్కువ నిజాల కంటే. కొంతమంది బాగా డబ్బులు ఉన్నవాళ్ళు ఇది ఒక చిన్న కోర్స్ అనో సబ్స్టాండర్డ్ కోర్స్ అనో, అయ్యో కామర్సేగా, కామర్స్ ఎందుకురా చదువుతున్నావు, నువ్వు ఐఐటీ చదవట్లేదా, బైపీసీ చదవట్లేదా అనేటువంటి యాటిట్యూడ్ కలిగిన వాళ్ళు దీన్ని ఒక చిన్న కోర్సుగా మార్చేశారండి, అంతకంటే ఇంకెళ్ళలేదు. సరే ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ సర్వీసెస్ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారండి, చక్కటి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయండి. మీరు ఈ సిఎంఏ ఇన్స్టిట్యూట్ ఒక అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసినా కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో యావరేజ్ శాలరీ 9 lakhs, 8 lakhs, 7 lakhs, 10 lakhs శాలరీ బిగినింగ్ శాలరీ తీసుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు ఎట్ అన్ ఏజ్ ఆఫ్ 21, 22. అండ్ మరిన్ని వివరాలు కావాలి ఈ కోర్స్ గురించి అంటే 9885125001. రిపీట్ అండి 9885125001/03 కైనా కాల్ చేయొచ్చండి. అండ్ బిఫోర్ ఐ కంక్లూడ్ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, సారీ, ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీ.
బీటెక్ స్టూడెంట్స్ కూడా సీఎంఏ చేయొచ్చు అండ్ దిట్స్ బెస్ట్ ఆప్షన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ అండి. ఎందుకంటే బీటెక్ స్టూడెంట్స్ ఏం చేస్తుంటారు తెలుసా, బీటెక్ అయిపోగానే ఎంటెక్ చేయటం, ఎంబీఏ చేయటం చేస్తారు. బీటెక్ అనేది టెక్నికల్, ఎంబీఏ అనేది మేనేజ్మెంట్ కోర్స్. మంచి కాంబినేషన్ అండి ఇండస్ట్రీలో. దానికంటే కూడా మంచి కాంబినేషన్ అంటే బీటెక్ ప్లస్ సీఎంఏ, బీటెక్ ప్లస్ సీఎంఏ. అండ్ మీకు చాలా తక్కువ మందికి తెలుసండి, చాలా తక్కువ మంది, ఈవెన్ సీఎంఏ చదివే స్టూడెంట్స్ కూడా తెలియదు, చాలా తక్కువ మందికి తెలుసు. లేదా సీఎంఏ క్లాసులు చెప్పేటువంటి ఫ్యాకల్టీ కూడా తెలియదు. బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత మీరు సీఎంఏకి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ చేయించేసుకోవచ్చు. బీటెక్ సెకండ్ ఇయర్ యూ నీడ్ నాట్ ఈవెన్ వెయిట్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ బీటెక్ ఫైనల్ ఇయర్. సో బీటెక్ అయిపోయిన వాళ్ళు మీ ఇంట్లో ఎవరన్నా ఉంటే, మీ సిబ్లింగ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, నైబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఉంటే డూ అడ్వైజ్ దెమ్. బీటెక్ అనేది ఒక టెక్నికల్ కోర్స్. ఇలాంటి సీఎంఏ కోర్సు వాళ్ళకి వాల్యూ ఎడిషన్గా ఉండటమే కాదండి, ఇండస్ట్రీలో వీళ్ళు హాట్ కేక్స్ అవుతారండి. ఇమ్మీడియట్గా అబ్జర్వ్ అవుతారు అండ్ దే కెన్ ఎక్సెల్ లైక్ ఎనీథింగ్ ఇన్ దేర్ కెరీర్ అండి. నేను ఫస్ట్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, అరే బాబు సీఎంఏ కోచింగ్ మాస్టర్ మైండ్స్ అన్ని బ్రాంచ్ల్లో లేదు, కొన్ని బ్రాంచ్లోనే ఉంది, ప్లస్ ప్రతి ఊర్లో మా బ్రాంచ్ లేదు. ఈ వీడియో చేస్తుంది ఈ కోర్స్ మీద ఉన్న అభిమానంతో. ఈ కోర్స్కి అడ్మిషన్స్ రావాలి, అది మాస్టర్ మైండ్స్కే రావాలని రూల్ ఏం లేదు, సాధ్యం కూడా కాదు. ఎందుకంటే మా ప్రజెన్స్ అన్ని చోట్ల లేదు. ఎక్స్పాన్షన్ వద్దు అనుకున్నాం, ముందు ఏదైనా ఆలోచన మారిద్దామని తెలియదు, కానీ ఎక్స్పాన్షన్ వద్దు అనుకున్నాం. ఎందుకంటే ఎందుకు సార్ బ్రాంచెస్ పెట్టచ్చు కదా, మాస్టర్ మైండ్స్ చాలు, బిల్డింగ్స్ తీసుకోవడం చాలా ఈజీ, అప్పులు తెచ్చి క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయడం చాలా ఈజీ, కానీ సరైన మ్యాన్ పవర్ దొరకట్లేదు. ఈ ఒక డెడికేషన్ కావాలి ఫ్యాకల్టీకి కానీ నాన్ టీచింగ్ కానీ, ఆ డెడికేషన్ ఉన్న మ్యాన్ పవర్ చాలా తక్కువ మంది దొరుకుతున్నారు. అలాంటి మ్యాన్ పవర్ దొరకనప్పుడు, అది స్కేర్సిటీగా ఉన్నప్పుడు, మనం ఇంకో చోట బ్రాంచ్ పెట్టకపోయినా పర్లా, ఆ ప్లేస్లో ఇంకెవరో కోచింగ్ సెంటర్ పెట్టుకొని దిల్ సర్వ్ ద స్టూడెంట్స్, దిల్ సర్వ్ ద సొసైటీ. మనం కొత్త బ్రాంచ్ పెట్టాలి అనుకుంటే కావాల్సిన బిల్డింగ్ కాదు, క్యాపిటల్ కాదు, మ్యాన్ పవర్. ఆ విషయంలో నేను కొంత కాంప్రమైజ్ అవ్వలేను. నేను ఆ విషయంలో నాకు క్లారిటీ ఉంది. ఐ కుడెంట్ డైల్యూట్ మై స్టాండర్డ్స్, ఐ కుడెంట్ డైల్యూట్ మై ప్రయారిటీస్, ఐ కుడెంట్ డైల్యూట్ మై థాట్స్. నాకు కొంత క్లారిటీ ఉంది, అందుకని ఎక్స్పాన్షన్కి వెళ్ళట్లేదు. మాస్టర్ మైండ్స్ బ్రాంచ్ పెట్టి కొన్ని సంవత్సరాలు అయింది. ఓకే, ముందు పెడతామని నాకు తెలియదు, కానీ బట్ యాజ్ ఆఫ్ నో అయితే మాకు ఎక్స్పాన్షన్ నాకు ఆలోచన లేదు. మా ప్రజెన్స్ చాలా తక్కువ ప్లేసెస్లో ఉంది. సో ఈ వీడియో యొక్క యూటిలిటీ కేవలం మాస్టర్ మైండ్స్కే కాదు, చాలా ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్కి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఏం ఇబ్బంది లేదు. మీరు కావాలంటే మీ యూట్యూబ్ ఛానల్స్లో, మీ ఫేస్బుక్ ఛానల్స్లో హ్యాపీగా పెట్టుకోండి. మాస్టర్ మైండ్స్ కంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఈ కోర్సే. మీరు మీ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్లో కానీ, లేదా మీరు ఇంకేదన్నా మీ స్టూడెంట్స్కి చూపించుకునే దాంట్లో నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. మీకు అబ్జెక్షన్ లేకపోతే అబ్సల్యూట్లీ ఈ కంటెంట్ని వాళ్ళకి చూపించండి. లేదా ఈ కంటెంట్ని బేస్ చేసుకొని నాకంటే బాగా మేము కంటెంట్ చేయగలమంటే చెయ్యండి. కావాల్సింది ఈ కోర్స్ కదే, చెయ్యండి. సిఏ, సిఎంఏ లాంటి కోర్సులు వజ్రాలండి, ఇవి హిడెన్ డైమండ్స్. చెయ్యండి. మేక్ దెమ్ పాపులర్. చాలా దరిద్రపు సిచ్యువేషన్ అండి. మేక్ దెమ్ పాపులర్ అంటే నాకు చాలా దరిద్రంగా అనిపించింది, చాలా బాధ అనిపించింది. వీటిని పాపులర్ చేయటం ఏంటండి, మనం ఎంత గొప్ప కోర్సెస్ అండి ఇవి, కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయి, ఐఎమ్ గెటింగ్ టీయర్స్. ఎంత గొప్ప కోర్సులు అండి ఇవి, వీటిని మనం పాపులర్ చేయటం ఏంటి? ఎలాంటి స్థితిలో ఉన్నాం మనం? మనం పాపులర్ చేయాల్సిన అవసరం ఉన్న కోర్సులు అండి ఇవి. ఎంత గొప్ప కోర్సులు అండి. చూడండి, మనలాంటి వాళ్ళం పాపులర్ చేస్తే తప్ప ఇది జనానికి తెలియట్లేదండి. వెరీ అన్ఫార్చునేట్. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి, మీ సిబ్లింగ్స్కి ఈ కోర్స్ గురించి చెప్పండి. ఈ వీడియో షేర్ చేయకపోయినా పర్లా, ఈ కోర్స్ గురించి చెప్పండి. ఇట్స్ అబ్సల్యూట్లీ వర్త్ ఈ కోర్స్ అండి. చాలా మమకారంతో ఈ కోర్స్ గురించి నేను ఈ వీడియో తయారు చేస్తున్నానండి, చాలా మమకారంతో. థ్యాంక్స్ అలాట్.